టాప్ 10 షూర్ షాట్ కాంపిటీషన్ క్వశ్చన్స్ అమ్మ 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్. అందులో ఫస్ట్ ఫ్లైట్. ఒకటి వై వాజ్ ది యంగ్ సీగల్ అఫ్రేడ్ టు ఫ్లై. అంటే ఫస్ట్ ఫ్లైట్ పాఠంలో యంగ్ సీగల్ ఎందుకు ఎగరడానికి భయపడింది? ఎందుకంటే ఈ ఫియర్డ్ హిస్ వింగ్స్. ఎందుకంటే తన రెక్కలను నమ్మలేకపోయింది, భయపడి ఉంది. చిన్నప్పటిలో ముందు ఎప్పుడు ఎగరలేవు. తన రెక్కలు బలంగా ఉన్నాయో లేదో భయం వాళ్ళకి ఉంటది, డైనమో వాళ్ళకి ఉంటది. ఓకేనమ్మా? అందుకు హౌ డిడ్ ది యంగ్ సీగల్స్ ఫ్యామిలీ రియాక్ట్ వెన్ హీ రిఫ్యూజ్డ్ టు ఫ్లై. అంటే చిన్న పిట్ట ఈ యొక్క యంగ్ సీగల్ ఎగరడం మానేసినప్పుడు కుటుంబం ఎలా స్పందించింది? ది ఇగ్నోర్డ్ హిమ్. సో వాళ్ళని వదిలేశారు పట్టించుకోకుండా. సో ఈ చిన్న యంగ్ సీగల్ ఎగరడం మానేసింది, కుటుంబం దాన్ని వెంటనే పట్టించుకోకుండా వదిలేశారు. వెంటనే స్వయంగా తన భయాన్ని తనే ఎదుర్కోవాలి, ఆ సీగల్ ఎదుర్కోవాలని కుటుంబం వాళ్ళు చేసింది. యంగ్ సీగల్ ఒక భయాన్ని తనే స్వయంగా ఎదుర్కొని దాన్ని అధిగమించాలి అని ఒక పాఠం మనకి నేర్పిస్తుంది. యంగ్ సీగల్ చివరికి ఎందుకు మొదటిసారి ఎగరడానికి ప్రయత్నించింది? ఓకేనమ్మా? అదే క్వశ్చన్కి అర్థం. ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్ హంగర్, చాలా ఆకలి కారణంగా. ఓకేనమ్మా? ఎందుకంటే ఈ యొక్క యంగ్ సీగల్ చాలా ఆకలిగా ఉంది, తినాల్సి ఉంది. ఎక్స్ట్రీమ్ హంగర్ వల్ల ధైర్యంగా మొట్టమొదటిసారి ఎగరడానికి ప్రయత్నించింది. అంటే కొన్నిసార్లు మన భయాలను అధిగమించడానికి పరిస్థితులు కంపల్సరీ దారితీస్తాయి. లెట్. సో తల్లి సీగల్ ఈ యొక్క చిన్నప్పటి ఈ యొక్క యంగ్ సీగల్ ఎగరడానికి ఎలాగా మోటివేట్ చేసింది, ఎలాగా ప్రేరేపించింది, టెంప్ట్ చేసింది? ఎలాగా? ఒక ఫిష్ తో, అంటే ఒక చేపను చూపించింది. తల్లి తన చిన్న పిట్టకు, తన యంగ్ సీగల్ కు ఎగిరించాలనుకుంది. అందుకు ఒక చేప చూపించి అట్రాక్ట్ చేసింది, ఆకర్షించేలా చేసింది. తద్వారా ఆ చిన్న సీగల్, యంగ్ సీగల్ భయం పక్కన పెట్టి ఎగరడానికి ప్రారంభించింది. వాట్ హ్యాపెన్ వెన్ ది యంగ్ సీగల్ జంప్డ్ ఫ్రమ్ ది లెడ్జ్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క చిన్న యంగ్ సీగల్, లెడ్జ్ అంటే ఏంటి? అంచు అనమాట. అంచు నుండి దూకినప్పుడు ఏమైంది? ఏది ఫెల్ దెన్ ఫ్లూ. వెంటనే ఏమైంది? కింద పడింది. తర్వాత ఎగరడం ప్రారంభించింది. దెన్ ఫ్లూ. ఒక చిన్న యంగ్ సీగల్ ఆకలి మరియు ధైర్యంతో లెడ్జ్ నుండి దూకింది. మొదట పడిపోయింది, కానీ తరువాత తన రెక్కలు బాగా వెడల్పుగా సాగి ఎగరడం ప్రారంభించింది. లెడ్జ్ అంటే ఏం తెలుసమ్మా? ఎగరడానికి ముందు సీగల్ నిలబడే ఒక చిన్న అంచు, దాన్ని లెడ్జ్ అంటారు. ఈ చిన్న పిట్ట ఎగరడం మొదలు పెట్టిన తర్వాత ఎలా అనిపించింది? హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్, సంతోషంగా మరియు ధైర్యవంతంగా అనిపించింది. ఈ యంగ్ సీగల్ తన రెక్కలు విస్తరించి ఎగరడం మొదలు పెట్టిన తర్వాత గర్వంగా, ఆనందంగా అనిపించింది. ఇప్పుడు అది భయం గడిచిపోయి ఎగరడానికి ధైర్యాన్ని పొందింది. వాట్ రోల్ డిడ్ ఫియర్ ప్లే ఇన్ ది యంగ్ సీగల్ జీవితంలో భయం ఏ పాత్ర పోషించింది? తన జీవితంలో? ఇట్ స్టాప్డ్ హిమ్. సో మొదటి భయం అతన్ని ఎగరకుండా అడ్డుకుంది, కానీ చివరికి ధైర్యం నేర్చుకోవడానికి సహాయపడింది. హౌ డిడ్ ది యంగ్ సీగల్ లెర్న్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. యంగ్ సీగల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ముఖ్యమని ఎలా నేర్చుకుంది? బై ఫ్లయింగ్ అలాన్. అంటే తనే ఒక్కటిగా ఎగరడం ద్వారా. ఓకేనమ్మా? యంగ్ సీగల్ మొదట ఎగరడానికి భయపడింది. తనే ఎవరి హెల్ప్ తీసుకుంటే ఎగరడం ద్వారా తనపై నమ్మకం పెరిగింది. అందుకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకోవడానికి మనకి మనమే ప్రయత్నించాలని ఒక నీతిని మనకు నేర్పుతుంది. నెక్స్ట్, వాట్ మెసేజ్ డస్ ద స్టోరీ కన్వే అబౌట్ కరేజ్ అండ్ ఫియర్? ఆన్సర్ ఏంటి? కరేజ్ ఓవర్ ఫియర్. అంటే ఈ కథ ధైర్యం మరియు భయం గురించి ఏ సందేశాన్ని ఇస్తుంది? కరేజ్ ఓవర్ ఫియర్. అంటే ధైర్యం మన భయాన్ని అధిగమించడానికి సహాయం పడుతుంది. కరేజ్ హెల్ప్స్ అస్ టు ఓవర్కమ్ ఫియర్. ఓకేనమ్మా? అంటే యంగ్ సీగల్ మొదట ఎగరడానికి చాలా భయపడింది. భయాన్ని ఎదుర్కొని ప్రయత్నం చేయడం ద్వారా అది ధైర్యంగా దాన్ని జయించింది. అంటే భయం సహజం ఎవరికైనా, కానీ ధైర్యంలో మనం ఎదగగలం. ఓకేనమ్మా? దేన్నైనా సాధించగలం, విజయాన్ని సాధించగలం అనే నీతిని యొక్క మెసేజ్ ఇస్తుంది. వాట్ ఈస్ ద టైటిల్ హిస్ ఫస్ట్ ఫ్లైట్ అప్రోప్రియేట్? ఆన్సర్ అబౌట్ ఫస్ట్ ఫ్లైట్. అంటే హీస్ ఫస్ట్ ఫ్లైట్ అనే ఒక టైటిల్ ఎందుకు సరైనది? ఎందుకంటే అబౌట్ ఫస్ట్ ఫ్లైట్, ఎందుకంటే ఇది చిన్న యంగ్ సీగల్ మొట్టమొదటిసారి ఎగరడానికి ప్రయత్నించిన ఒక కథను చెప్తుంది. సో అందుకని అబౌట్ ఫస్ట్ ఫ్లైట్. సో దానికోసం అంటే యంగ్ సీగల్ గురించి ఇప్పటి వరకు ఎగరలేదు, భయాన్ని ఎదుర్కొని మొట్టమొదటిసారి ఎగరడం ఎలా సాధించిందో వివరించబడింది. కాబట్టి ఈ ఫస్ట్ ఫ్లైట్ అనే ఒక టైటిల్ పూర్తి అర్థం వచ్చేలా సరిపోతుంది. సో ఇదమ్మా టాప్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షార్ట్, షూర్ షార్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అమ్మా. 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్, అందులో ఈ ఫస్ట్ ఫ్లైట్. సో ఈ క్వశ్చన్స్ లో పడే ఛాన్స్ ఉన్నాయి. ఒక్కసారి ఓకేనమ్మా, డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి స్క్రీన్ షాట్ చేసి. థ్యాంక్ యూ.